అపోజిషన్ లీడర్ మీద దాడి చేసావు, దయచేసి మా దగ్గరకు రావద్దు, నేను అంటే అపాయింట్మెంట్ ఇవ్వని చెప్పాలి. అవునా కదా సార్? మరి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తా పేరు సీట్ ఎంత ఎందుకు రాలేదు, దుర్మార్గం, ఒక దళితుడు 4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. లేదంటే ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి కొడుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కోడి పందాలకు ఉపయోగించేటటువంటి పదునైనటువంటి ఆ కోడి కత్తితో ఒక ప్రతిపక్ష నాయకుడిని దాడి చేస్తే ఆయన దళితుడంట, ఆయన జైలు వచ్చేయాలంట, ఆయన 4 సంవత్సరాలు జైలు ఉండకూడదు అంట. ఇది ఇట్లాంటి ఎంత విచిత్రమైనటువంటి చండాలమైనటువంటి రాజకీయాలు మనమైతే ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూడండి సార్. ఒక దాడి జరిగితే ఖండించాలి ఎవరైనా సరే. ఎవరున్నారు రేపు వైసీపీ కార్యకర్తన్నారా, తెలుగుదేశం కార్యకర్తన్నారా, జనసేన కార్యకర్తలు ఎవరంటే వాళ్ళు తీసుకునే మధ్య తీసి అరచేయమని చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఇంత నీచంగా మాట్లాడతా, ఇంకా అసలు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన మాటలు దొరుకుతుంటే అడ్డంగా దొరికితే మాట్లాడేస్తున్నారు. ఇంతకంటే దిగజారు ప్రస్తుతానికి గురగారు. రైట్ పురుషోత్తం రెడ్డి గారు, దీన్ని ఎలా చూడాలి అసలు ఇన్సిడెంట్? సాయి గారు అందరికీ నమస్కారం. నేను 2 అంశాలు ప్రస్తావించాను. ఒకటి కేసుతో టోటల్ రాజకీయాలు, ఈ అనుభవం నుంచి పొలిటికల్ వ్యవస్థ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వ్యవస్థలకే వెళ్దాం. నిజానికి నాకు అర్థం కానిది ఏంటంటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో ప్రజలకు వివరించడం అనేది ఒక సాంప్రదాయం, అది అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దాడి చూసినా, లేదా చంద్రబాబు గారి మీద రాళ్ళు వేశారని చెప్పి చర్చ వచ్చినా, ఏమొచ్చినా అసలు ఈ రకమైన ప్రచారాలకి అనుమతి ఇవ్వవచ్చా? నా ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వేలాది మంది క్రౌడ్ వచ్చే చోట పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళిపోతా ఉంటే పాపులర్ పర్సనాలిటీస్, అందులో జగన్మోహన్ రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడుకైనా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటారు, స్ట్రాంగ్ అపోనెంట్ ఉంటారు. కానీ ఎవరో అంటే ఒక్కొక్క యాక్టివిటీకి 1000 మంది 2000 మంది పోలీసుల్ని డంప్ చేయాల్సి వస్తా ఉంది. ఎందుకు ఇట్లాంటి యాక్టివిటీకి అనుమతి ఇవ్వాలి? ఏ పార్టీ అయినా సరే. ఒక క్లోజ్డ్ సర్కిల్లో జరిగే మీటింగ్లు వాళ్ళు ఆర్గనైజ్ చేసేసుకోమండి. విజయవాడ సెంటర్లోనో, తిరుపతి సెంటర్లోనో వచ్చేసి గాంధీ రోడ్లో కూర్చునేసి మేము ఉపన్యాసం చెప్తాం, సభకు వచ్చినోడు వినాలి, సభకు రానోడు వినిసావాలి. అట్లా కాని వ్యవస్థ అనేది ఇప్పుడు అమెరికా లాంటి సిస్టాన్ని మన దేశంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. ఇట్లాంటి సిస్టాన్ని పెట్టుకుంటే సెక్యూరిటీ ఇవ్వడం కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఇద్దరే నిలబడింది తప్పదు కదా, ముఖ్యమంత్రి ఉపన్యాసం పక్కన అభ్యర్థిని పరిచయం చేయాలి, అందరూ కింద కూర్చుంటారు, పోలీసులు కింద కూర్చోరు, కూర్చుకోకపోతే అరుస్తుంటారు జనం, నన్ను చూపించని. ఎట్లా కంట్రోల్ చేయగలం ఈ సిస్టమ్ అనేది మాత్రం ఒక చర్చ అయితే ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ చేయాలి, వ్యవస్థలో చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను చూసినప్పుడు సాయి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది వాస్తవం. ఒక ప్రొఫెషనల్సే దాడి చేశారు తప్ప ఒక అనామకులు తెలియని వాళ్ళు, సైకోయిస్ట్ చేయని వాళ్ళు కూడా కాదు. సైకోయిస్ట్ చేస్తే ఎడబడితే చేస్తాడు, ఒక ప్లాన్ గా చేశారు. అయితే నేను నమ్ముతుంది విచారణతో సంబంధం లేకుండా ఇది చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ కో సంబంధం ఉందని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చేయించుకోవడానికి దాంతో నేను ఏకీభవించు. ఈ రెండు జరిగి ఉండవని